ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము ఒక శుభవార్తను అందించింది. ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా పెన్షనర్లకు కూడా ఒక మంచి వార్తనే చెప్పొచ్చు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఉద్యోగులకు కొంత ఉపశమనాన్ని కలిగించే విధంగా ఉంది. సో, ఈ ఉద్యోగస్తులుగా ఉంటున్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారికి జీతభత్యాన్ని, తర్వాత కరువు సహాయాన్ని ఈ ఉద్యోగులకు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు అందుతున్నటువంటి వార్త. అయితే పూర్తి వివరాల్లోకెళ్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 4% పెంపు. సో, మొత్తానికి 50% చేరిన డిఏ అండ్ డిఆర్. సో, నిన్న లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని అంటే డిఏ, పెన్షనర్లకు కరువు సహాయాన్ని డిఆర్, బేసిక్ పే ఆర్ పెన్షన్పై మరో 4% పెంచింది. ప్రస్తుతం డిఏ, డిఆర్ 46% ఉంది. తాజా పెంపుతో ఇది 50%కి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. సో, దీనివల్ల 1 కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది. ఉద్యోగులకు డిఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరుగుతుండటంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డిఏను 50%కి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతి ఏటా 12,869 కోట్ల భారం పడనుంది. 2024 జనవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం 15,1400 కోట్లు చెల్లించనుంది. డిఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డిఏ, డిఆర్ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా 9,400 కోట్ల భారం పడుతుంది. 7వ కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారమే డిఏ, డిఆర్ను కేంద్రం పెంచింది. సో, ఇది ఉజ్వల రాయితీ గడువు పెంపు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లపై 300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతి ఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. సో, ఇది ముఖ్యంగా మనం మెయిన్ న్యూస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళు కొంతమంది మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు సపోజ్ యూజీసీ కింద యూజీసీ అప్లై అయ్యేటోళ్ళు ఉంటారు. యూజీసీ స్కేల్స్ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళ యొక్క డిఏ 46% నుంచి ఇప్పుడు పెంచిన 4% కలుపుకుంటే 50%కి డిఏ చేరింది. అయితే ఇది జనవరి నుంచి 2024 జనవరి నుంచి వర్తిస్తుంది. 2024 జనవరి నుంచి ఈ యొక్క డిఏని ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో, ఇది ఈ సమయంలో ఉద్యోగులకు ఒక విధంగా కొంత ఉపశమనం అని చెప్పుకోవచ్చు. సో, ఇది ఈరోజు ఉద్యోగుల గురించినటువంటి సమాచారం.